హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాణి రెడ్డి స్టోరీస్ అండ్ బ్లాగ్స్. ఇవాళ వచ్చేసి ఒక మామూలుగా అయితే అందరం చూస్తున్నామండి, ఆపర్చునిటీ అనేది ఎలా వస్తుంది? ఒక ఆపర్చునిటీ రావాలి అంటే మనం ఏం చేయాలి? ఆపర్చునిటీ కోసం పరిగెత్తాలా, నిలబడాలా, కూర్చొని ప్రయత్నించాలా? ఫస్ట్ ఆపర్చునిటీ అంటే ఏంటి? ఏదైనా జాబ్లో కూడా అనుకోండి, జాబే అనుకోండి నార్మల్గా, లేదు బిజినెస్ అనుకోండి, ఆపర్చునిటీ అనేది ఎలా వస్తుంది? మనం దానికోసం ఏం చేయాలి? ఫస్ట్ ఏదైనా అండి, మనం వెళ్ళే ముందు ఏదో ఒక్క దాని మీద మినిమం ఇంతో అంతో నాలెడ్జ్ అయితే ఉండాలి కదా. మీరు జాబ్ చేయాలనే వెళ్తారు, జాబ్ తీసుకోండి ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. సరే, మీరు జాబ్ చేయాలని వెళ్తారనుకోండి, మీ సర్టిఫికేట్స్, మీ క్వాలిఫికేషన్ ఒక్కటే సరిపోతుందా? సరిపోదు. జాబ్ చేయాలి అంటే ముందుగా మీరేం చేయాలి? మీ సర్టిఫికేట్, మీ క్వాలిఫికేషన్తో పాటు మీకు మినిమం కమ్యూనికేషన్, మినిమం సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే ప్రోగ్రామ్ నాలెడ్జ్, ఏదో ఒకటి ఇంతో అంత నాలెడ్జ్ మీకు ఉండాలి కదా. సో లేదు, ఒక్కసారిదే బిజినెస్ అనుకుందాం. సపోజ్ బిజినెస్ చేయాలి అంటే మినిమం స్టార్టింగ్ మీ దగ్గర కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అనేది ఉండాలి, ఎలా కస్టమర్స్ని పట్టుకోవాలి అనేది ఉండాలి, లేదు బిజినెస్ అట్లీస్ట్ ఎలా స్టార్ట్ చేయాలి, దానికి ఏమేం థింగ్స్ కావాలి, ఫస్ట్ విచ్ థింగ్స్ యూ నీడ్. సో ఇవన్నీ మీకు తెలియాలి. ఇవన్నీ తెలియకుండా బ్లైండ్గా వెళ్తే ఖచ్చితంగా నష్టపోతారు ఎవరైనా. మినిమం మీరు అదే అనేది, ఫస్ట్ ఆపర్చునిటీ కోసం మీరు చేయాల్సిన ప్రయత్నం ఫస్ట్ అయితే మీ మైండ్లో ఒకటి ఉండాలి. సో జాబ్ అనుకోండి, ఇప్పుడు జాబ్కి వెళ్తున్నారు, స్టార్ట్ చేశారు, మీకు ఒక జాబ్ వచ్చింది. జాబే వస్తే మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఒక 3 months చేస్తారు, ఒక 6 months చేస్తారు. 3 monthsకి 6 monthsకి మీకు అంతా వచ్చేస్తుందా? రాదు కదా. అప్పుడు మీరు బేసిక్సే నేర్చుకోగలరు. ఎక్కడైనా మీరు ఏ జాబ్కి వెళ్ళినా మీకు మినిమం థింగ్స్, ఓకే వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, మనము ఇలా చేయాలి, ఈ విధంగా నేర్చుకోవాలి అనే కాన్సెప్ట్ మాత్రమే మీకు అర్థమవుతుంది. మీరు 6 monthsకి ఒక ప్రోగ్రామింగ్, నేను ఇన్ఫర్మేటికా మీద చేస్తాను, ఇన్ఫర్మేటికా ఐఏఎస్ మీద. 6 monthsకి నాకు ఇన్ఫర్మేటికా ఐఏఎస్ మొత్తం వచ్చేస్తుందా? రాదు. నువ్వెంత ట్రై చేసినా నీకు బేసిక్స్ తెలుస్తాయి. నువ్వు లోపలికి ఎలా వెళ్ళాలి, జస్ట్ రన్ ఎలా చేయాలి. లేదు నువ్వు ప్రోగ్రామ్ మొత్తం రాసేస్తావా 6 monthsకే? రాయలేం కదా. సో ఎప్పుడు మనకు ఆపర్చునిటీస్ వస్తాయి, మనము ఆ సబ్జెక్ట్లో ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోయి, ఇంకా సబ్జెక్ట్ నాకు ఎక్కడ అడిగినా నేను చేయగలను. అట్లీస్ట్ 2 years పడుతుంది. అది ఎప్పుడు మనము కొంచెం హార్డ్ వర్క్ చేసినప్పుడు. ఏదైనా అంతే అండి, ఫస్ట్ అయితే మనం చదువుకుంటూ ఉండాలి. మన నాలెడ్జ్ని ఎక్కడ మనం లో చేసుకోకూడదు, మనకు వచ్చేసు అని అసలు అనుకోకూడదు. ఎప్పుడు కూడా మనము ట్రై చేస్తూ ప్రయత్నిస్తూ ఉంటేనే, ఒకవేళ మీకు 3 monthsలో జాబ్ రాలేదు, 6 monthsకి జాబ్ రాలేదు, 9 monthsకి జాబ్ రాలేదు, 1 yearకి జాబ్ రాలేదు. సో మీరు 3 monthsకి జాబ్ రాలేదు, 6 monthsకి జాబ్ రాలేదు అనేసి సైలెంట్గా ఉండిపోతే ఆపర్చునిటీ అనేది మీకు వస్తుందా? రాదు. మీరు ఓకే ఒక కోర్స్ నేర్చుకున్నారు, దాంట్లో జాబ్ రాలేదు అనేసి ఇంకొక దానికి వెళ్దాము అని ట్రై చేస్తే మీకు అది రాదు, ఇది రాదు, దేంట్లోనూ ఆపర్చునిటీ రాదు. ఇప్పుడు ఫస్ట్ జాయిన్ అయిన కోర్సే 3 months నేర్చుకున్నారు, దాంట్లో మీకు ఎక్కడ జాబ్ రావట్లేదు, ఎందుకు పొరపాటు అయ్యింది? దాంట్లో ఇంకా ఏ విధంగా కష్టపడాలి, ఏ విధంగా కష్టపడితే మీకు ఆపర్చునిటీ అనేది వస్తుంది. ఎవరికైనా ఆపర్చునిటీ అనేది వస్తేనే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, అదే మనకి నేర్పిస్తుంది కొన్ని. నువ్వు 2 years చేసావు, 3 years చేసావు, మినిమం నాలెడ్జ్ నీకు వచ్చేసింది, దాని మీద పట్టు వచ్చింది, ఇంకా నేను చేయగలను అనే నమ్మకం వచ్చినప్పుడు నీకు చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. స్టార్టింగే రావు. సపోజ్ బిజినెస్సే అనుకోండి, స్టార్ట్ చేశారు, నష్టం వచ్చింది, లాభం వచ్చింది, నష్టం వచ్చింది, లాభం వచ్చింది, ఇలా జరుగుతూ ఉన్నప్పుడు మీరు అక్కడ జరిగే ఏంటి, దేనివల్ల జరుగుతుంది అనేది గమనించుకోవాలా?
కష్టం ఎక్కడుంది, నష్టం ఎక్కడుంది, నష్టం ఎప్పుడు వస్తుంది, ఏ సిచ్యుయేషన్లో వస్తుంది, ఆ టైంలో వేరే ఏదన్నా తీసుకోవాలా, లేదు కస్టమర్స్ అడిగే డిమాండ్స్ మనం ఫుల్ఫిల్ చేయాలా, ఆ రిక్వైర్మెంట్ ఉందా, లేదు మంచి క్వాలిటీ మెయింటైన్ చేయాలా, లేదు ప్రైజెస్ ఏమన్నా మనం పెట్టిన ప్రైజెస్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, సో లో క్వాలిటీలో అడుగుతున్నారా హై క్వాలిటీలో అడుగుతున్నారా, ఇవన్నీ మీరు వెంటనే గమనించేయలేరు. ఒక కస్టమర్ వస్తారు ఒకలాగా అడుగుతారు, ఇంకొక కస్టమర్ వస్తారు ఒకలాగా అడుగుతారు. ఇలా మీరు డైలీ నేర్చుకుంటూనే ఉంటే ఒక 6 మంత్స్కో ఒక 1 ఇయర్కో మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ విధంగా అడుగుతున్నారు, ఈ క్వాలిటీ పోతుంది, లేదు ఇందులో ఈ ప్రైస్లోనే అడుగుతున్నారు, సో లేదు హై రేంజ్ ఎంతమంది వస్తారు కస్టమర్స్ మనకి, ఇలా మీరు గ్రాస్ప్ చేయగలరు. అప్పుడు మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు ఇంకా డెవలప్ అవ్వడానికి మంచి ఆపర్చునిటీస్ కోసం అప్పుడు ట్రై చేయాలి. వెంటనే మనం ఎప్పుడు కూడా ఖాళీగా కూర్చొని ఉంటే ఎవ్వరికీ నాలెడ్జ్ రాదు, ఆపర్చునిటీస్ రావు. నేనుండాను ఫోన్ చూసుకుంటూ ఉంటానన్నమాట. మార్నింగ్ లేస్తాను, లేచిన తర్వాత నేను ఫోన్ పట్టుకొని వీడియోస్ చూస్తూ ఉంటాను. దానివల్ల నాకు ఆపర్చునిటీ వస్తుందా? ఫస్ట్ ప్రయత్నం అనేది చేస్తే కదా ఆపర్చునిటీ వస్తుందా రాదా అనేది తెలుస్తుంది. అది ఎవరికైనా, ఏ పనిలోనైనా. వ్యవసాయం కూడా తీసుకోండి, ఒక పంట రాలేదు, నెక్స్ట్ పంటకైనా ఈ విధంగా కాదు, వేరే టెక్నిక్స్ ఏమన్నా ఉంటే దాన్ని అప్లై చేయొచ్చా నేను అనేది మనం గమనించుకోవాలి కదా. లేదు 2 times చేసాము, ఇంకా వేరే బిజినెస్ చేసాము, 2 times చేసాము, లాస్ అయింది, 3rd time కూడా మళ్ళీ అదే చేస్తామా? లేదు ఎవరో చెప్పారు అని ఇప్పుడు నేనే చెప్తున్నా, నా వీడియోస్ చూసి మీరు ఊరికే ఫోన్లు నొక్కుంటా అంటే మీకు ఆపర్చునిటీ వస్తుందా? ఎప్పుడు కూడా ఫస్ట్ మన ప్రయత్నం చేస్తే మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. నలుగురితో కలిసినప్పుడు 4 విధాలుగా థాట్స్ వస్తాయి. అది కష్టమో నష్టమో, లాసో లాభమో, ఫస్ట్ ట్రై చేస్తే కదా ఆపర్చునిటీ అనేది వచ్చేకి. ట్రై చేస్తే ఏదో ఒక దాంట్లో మనకి ఆపర్చునిటీ వస్తుంది, అప్పుడు వస్తుంది. వచ్చిన ఆపర్చునిటీని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి? ఆపర్చునిటీ వచ్చింది, సో ఫస్ట్ మంత్ 5,000 బిజినెస్లో లాస్ వచ్చింది, వదిలేస్తామా? 5 lakhs పెట్టింటాము, 5,000 లాస్ వచ్చిందని వదిలేస్తామా? నేర్చుకుంటామా? అందులోనే కష్టపడితే ఖచ్చితంగా ఇంకా ఏం చేయొచ్చు, దాంట్లో ఇంకా ఏం చేయొచ్చు, ఇంకా బెటర్గా ఏం చేస్తే ఇంకా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఈ విధంగా థింక్ చేయాలి. ఎప్పుడు కూడా ఖాళీగా కూర్చునేసి ప్రయత్నం చేయకుండానే నాకు ఆ జాబ్ రాలేదు, నాకు ఆ బిజినెస్ సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు బిజినెస్ సక్సెస్ అయిన వాళ్ళంతా వాళ్ళు ఎంతో ఎఫర్ట్స్ పెట్టింటారండి, దాంట్లో మనం అది మర్చిపోతున్నాము. ఏ జాబ్ కూడా అండి వాళ్ళు ఎంత కష్టపడితే కానీ మేనేజర్ నుంచి క్లయింట్ వరకు వాళ్ళకి పొగడ్తలు రావు. దట్స్ నాట్ అన్ ఈజీ. ఏదైనా తీసుకోండి, చిన్న పని తీసుకోండి, ఒక వంట చేసేదే అనుకోండి, మీకు ఫుడ్ టేస్టీగా ఉంటే వాడు ఎంత ఎఫర్ట్ పెట్టాలి? ఫుడ్ టేస్టీగా ఉండాలి, మీకు నచ్చాలి అంటే వాడు అందులో ఎంత ఎఫర్ట్ పెట్టాలి? సో కరెక్ట్గా దానికి అన్నీ 5 kgsకి 10 kgs బిర్యానీ చేసినారు, నేను కేజీకి వేసే అంత 5 kgలకి వేసినానంటే టేస్ట్ బాగా వస్తుందా? రాదు కదా. సో ఇక్కడ అంతే అండి, ఏ పని తీసుకున్నా మనము దానికి 5 kgలకు పడాల్సిన మసాలా పడితేనే దాని టేస్ట్ దానికి వస్తుంది. కేజీకి వేసే మసాలా టేస్ట్ 5 kgలకి వేస్తే దాని టేస్ట్ రాదు. అందుకు ప్రతి విషయంలోనూ ఫస్ట్ ఆపర్చునిటీ కావాలి అంటే మన ప్రయత్నం స్ట్రాంగ్గా ఉండాలి. ఫోన్స్ చూస్తూ టైం వేస్ట్ చేయొద్దండి. ఫస్ట్ అయితే ప్రయత్నించండి, ఆపర్చునిటీ వస్తుందా రాదా అనేది సెకండరీ. ఖాళీగా ఉండి ఫోన్లు చూసి టైంపాస్ చేసే కంటే ఏదో ఒకటి చదవండి, ఏదన్నా చిన్న విషయం కానీ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఒక్క రోజుకి ఏది వచ్చేదండి, మీరు చేస్తూ 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 ఉంటే నేర్చుకుంటారు. అలా చేస్తేనే ఎప్పటికైనా మనకి ఆపర్చునిటీ వస్తుంది. ఖాళీగా కూర్చుంటే ఎవరికైనా ఎంతటి వాళ్ళకైనా ఆపర్చునిటీస్ అన్నీ మనల్ని వెతుక్కొని రావు. నేను ఎవరో తెలియదు, నేను ఎక్కడో ఉండాను, ఆపర్చునిటీ అది వచ్చి కాలింగ్ బెల్ కొట్టి నీకు ఆఫర్ వచ్చింది నువ్వు జాబ్కి వెళ్తావా, లేదు నీకు ఆఫర్ వచ్చింది నువ్వు బిజినెస్ చేస్తావా అని అంటారా? కాదు కదా.
మన ప్రయత్నం మనం 10 వాటికి అప్లై చేసి, లేదు నువ్వు 6 మంత్స్ సీరియస్గా కూర్చొని నేర్చుకొని ప్రతి దాంట్లోనూ అట్లీస్ట్ 50% నువ్వు నేర్చుకోగలిగి నేను 50% చేయగలిగాను అని నువ్వు అనుకుంటే 10% 20% నీకు హెల్ప్ చేయడానికి ఎవరో ఒక రూపంలో ఏదో ఒక రూపంలో మీరు అనలైజ్ చేసుకోవడానికి, మీరు తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా. కాబట్టి ఫస్ట్ మీరు ప్రయత్నమే చేయాలి. మీ ప్రయత్నం మీరు చేస్తూనే ఉండాలి. మీ ప్రయత్నం మీరు నిలపకుండా చేస్తూ ఉన్నప్పుడే మీకు ఆపర్చునిటీస్ అనేది వస్తాయి. అలా చేయకపోతే రావు, ఈ జనరేషన్లో రావు. అన్నీ టఫ్ కాంపిటీషన్ కాబట్టి దానికి తగినట్టుగా మనం నేర్చుకొని చూసుకొని దీనికి మనం తగినట్టుగా మనం వెళ్తూ ఉండాలి. అలాని కూర్చొని ఎవరో ఆపర్చునిటీ ఇస్తారు, ఎవరో ఏదో చేస్తారనేది మూర్ఖత్వం. అలా ఎప్పుడూ చేయొద్దండి. మీ పట్టుదల, మీ కృషి, మీ ఎఫర్ట్స్ మొత్తం ఏది చేయాలనుకుంటున్నారో దాని మీద పెట్టి మీ ప్రయత్నం స్ట్రాంగ్గా ఉంటే ఏదో ఒక రోజు ఒక 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో 4 ఇయర్స్కో ఖచ్చితంగా ఇంకా మంచి ఆపర్చునిటీ వస్తుంది. ఈరోజు 50,000 సంపాదిస్తున్నారు, అది జాబ్లో కానివ్వండి, వ్యవసాయంలో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి, ఇంకా ఎందులో అయినా కానివ్వండి, ఖచ్చితంగా అది ఎండ్ ఆఫ్ ద డే 1 lakh 2 lakhs 5 lakhs 10 lakhs మీరు ఎక్స్పెక్ట్ చేయనంత రీచ్కి వెళ్ళడానికి మీకు తోడ్పడుతుంది. సో కాబట్టి ఫస్ట్ మీ ప్రయత్నం అనేది స్ట్రాంగ్ ఉండాలి. ప్రయత్నం ఆపకుండా చేయండి, ఆపర్చునిటీస్ వాటంతట అవే వస్తాయి. సో ఇంతటితో ఆపేస్తున్నానండి. లెంత్ వీడియో అయిపోతుంది, చాలు. సోది అనుకోకుండా చూడండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తూ ఉంటాను. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.